శుభ సాయంకాలం, గుడ్ ఈవినింగ్. అందరికీ నా యొక్క నమస్కారం. నేను రవీంద్ర నాయక్, మాజీ పార్లమెంటు మెంబర్ వరంగల్, మాజీ మంత్రి, దేవరకొండ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాజీ మంత్రిగా ఉన్నా. తదుపరి నేషనల్ జాతీయ SC/ST కంబైన్డ్ కమిషన్కి మెంబర్గా ఉన్నా. ప్రస్తుతము కాంగ్రెస్ సీనియర్ లీడర్గా ఈరోజు మీ ముందుకు వచ్చిన. నాతో పాటే డాక్టర్ జగన్ నాయక్, బంజారా భారత్ జాతీయ అధ్యక్షులు, జాతీయ చైర్మన్, తెలంగాణ శాఖకి అధ్యక్షులు, అఖిల భారత బంజారా మహాసేవా సంఘ్కి కార్యాధ్యక్షులు. నా లెఫ్ట్ సైడ్లో ఉన్నది యువ బంజారా నాయకుడు. మీ అందరికీ మరోసారి నమస్కారం చేస్తూ, ఈరోజు మన అందరికీ తెలుసు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నో ప్రయాసాలు కోర్చి 10 సంవత్సరాలుగా నష్టపోయిన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు నష్టపోయి వచ్చిన తెలంగాణ ఆర్థిక పరిస్థితులు బాగలేని సందర్భంలో వారు అధికారానికి వచ్చి మరి ప్రభుత్వం చెప్పినటువంటి 6 హామీల్ని వారు PCC అధ్యక్షులుగా ఉండి ఎలక్షన్లలో ఇచ్చిన 6 హామీల్ని ఇంప్లిమెంట్ చేస్తూనే మరి రైతులకు కూడా 2 లక్షల రూపాయలు ప్రతి రైతుకు అనే విధంగా రుణమాఫీని కూడా చేయడం జరిగింది. అదే రకంగా ఈ మధ్యలో అనేక ఇతర సమస్యలు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి సమయంలో గిరిజనులు మరి అనాదిగా కలిసిమెలిసి ఉండేటువంటి గిరిజనులు, ఆదివాసులు, ఆదిమ జాతులు, గిరిజన తెగలు, గిరిజన సముదాయాలు, దేశంలో 705 తెగలు, సముదాయాలు, ఆదివాసులు ఉన్నారు మొత్తం టోటల్గా. అదే రకంగా 56 నుంచి ఈ రోజు వరకు ఇంకా 40 తెగల్ని కలిపినారు. సో ఇప్పుడు దేశంలో 745 తెగలు వాళ్ళే ఆదివాసులు, అన్ని తెగలు కలిపే ఆదివాసులు, అన్ని తెగలను కలిపే షెడ్యూల్డ్ తెగలు, అన్ని తెగలు కలిపే తెగల సముదాయాలు, ఆదివాసీ సముదాయాలు. అయితే వీళ్ళ మధ్యలో అశాంతి ఏర్పడినటువంటి సూచనలు మనం చూస్తున్నాం. అదేమిటి, సమైక్యాంధ్ర ఉన్నప్పుడు 33 తెగలు, తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తదుపరి మరి ఇక్కడ ఆదివాసుల, గిరిజనుల జనాభా 10% పెరిగింది. ఈ 10% పెరగడానికి కూడా మన ముఖ్యమంత్రి గారు పార్లమెంటరీగా మెంబర్గా ఉన్నప్పుడు వారి సహకారంతో మేము 10% రిజర్వేషన్ కూడా సాధించుకున్నాం. అయితే ఈ సందర్భంలో మరి కోయ గిరిజనులు, గోండు గిరిజనులు, బంజారా లంబాడి గిరిజనుల మధ్య విభేదాలు అంటే అపార్థాలు చోటు చేసుకున్నాయి. ఈ అపార్థాలను మరి ప్రభుత్వం నిర్ధారించి ఎక్కడ ఏ తెగకు అన్యాయం జరిగిందనేది నిర్ధారించాలని, ఆ తెగకు ఇంకా అవకాశాలు ఉన్నాయి, మా రిజర్వేషన్లు పొందడానికి ఉన్న అవకాశాలలో వారిని కూడా ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వాళ్లను మరి ఒక నిజ నిర్ధారణ కమిటీ ద్వారా ఈ ప్రభుత్వం మరి ఒక కమిటీ వేసి ఈ యొక్క అశాంతి ఏదైతే ప్రబలిందో ఈ 3-4 తెగల మధ్య ఈ అశాంతి ప్రబలకుండా ఈ ప్రభుత్వానికి ఇంకా వేరే సమస్యలు సృష్టించకుండా ఉండడానికి మేము ఈరోజు మరి ఒక మెమరాండం తయారు చేసి ముఖ్య కార్యదర్శి, చీఫ్ సెక్రటరీ గారిని, అదే రకంగా అందరికన్నా ముందు మన ముఖ్యమంత్రి గారి ముఖ్య అడ్వైజర్ శ్రీ వేం నరేందర్ రెడ్డి గారిని, అదే రకంగా మా గిరిజన సెక్రటరీ అయినటువంటి సవ్యసాచి బోస్ గారికి, అదే రకంగా ముఖ్యమైనటువంటి మాకు ఇన్ఛార్జ్ అడ్వైజర్ అయినటువంటి SC/ST BC మైనార్టీ అడ్వైజర్ అయినటువంటి షబ్బీర్ అలీ గారికి కూడా ఈరోజు మేము మెమరాండం సమర్పించినాం. ఆ మెమరాండము ముఖ్యమంత్రి గారికి, మరి అందరు మంత్రులకి, అందరు ఎమ్మెల్యేలకి, అందరు ఎంపీలకి, అదేవిధంగా అందరు ఎమ్మెల్సీలకి అడ్రస్ చేస్తూ ఈ యొక్క లంబాడి గిరిజనుల మీద జరిగే దుష్ప్రచారాన్ని అరికట్టాలని,
లంబాడీలను దోషిగా చిత్రీకరించే ఒక కాన్స్పిరసీ జరుగుతుందని దీని మీద వెంటనే చర్య చేపట్టాలని చెప్పి మేము మెమోరాండం సబ్మిట్ చేసినాం. అది మీకు సబ్మిట్ చేసి ఇస్తున్నాం. మిగతా మెమోరాండమ్స్ కూడా అందరు మంత్రులను రేపటి నుంచి వరుసగా ఆల్ మినిస్టర్సు, అందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆల్ ఎంపీస్ని పార్టీలకు అతీతంగా ఆయా పార్టీల అధ్యక్షులను కూడా మేము రేపటి నుంచి బంజారా భారత్ తెలంగాణ శాఖ ద్వారా మా జగన్ నాయక్ కార్యాధ్యక్షులు, అదే రకంగా జాతీయ చైర్మన్ వారితో సహా మేమందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని రేపటి నుంచి మేము బిగిన్ చేస్తున్నాం. దాన్ని ఈరోజే ప్రారంభించినాం. సో అందుకు మీరు ఈరోజు మాకు సహకరించాలని, ఈ సమస్యలు ముఖ్యమైనవి. ఒకటి, మీ సమైక్యాంధ్రలో ఉన్నప్పుడు గిరిజనుల యొక్క రిజర్వేషన్లు 6.5%. సమైక్యాంధ్రలో ఉన్నప్పుడు 2014 పూర్వం ఈ 6.5%లో 3% ఇంప్లిమెంట్ అయింది ఆ రోజుల్లో. అయితే మళ్ళీ సోనియా గాంధీ గారు దయతలిచి తెలంగాణ ఇచ్చిన తర్వాత అందులో మరి ఇప్పుడు 10% పెరిగింది. ఈ 10%లో మరి 1% ఇంప్లిమెంట్ అయింది, అంటే 4% ఇంప్లిమెంట్ అయింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. ఇంకా 6% రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ కావాల్సిన అవకాశం ఉంది. అయితే మా కొంతమంది సోదరులు, కోయగోండు సోదరులు, వాళ్ళు ఆ విషయాలను తెలుసుకోకుండా ఏది ఇంకా మనకు రిజర్వేషన్ లభించేది ఉంది, కేవలం ఏ తెగ ఎవరి హక్కులు హరించరు. ఎందుకు అంటే గిరిజనులకి వారి యొక్క జనాభా మీద రిజర్వేషన్లు వస్తాయి, టోటల్ జనాభా మీద బడ్జెట్ వస్తుంది, టోటల్ జనాభా మీద ఉద్యోగాలు వస్తాయి, మరి సీట్లు వస్తాయనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలని మరి ఈరోజు మనకి ఇంకా 6% మిగిలి ఉన్నటువంటి రిజర్వేషన్లలో ఒకవేళ అంటే ఇప్పుడు ఒక సెక్షన్ ఏదో ఎక్కువ ఉద్యోగాలు పొందిందని చెప్పేసి వాళ్ళకి డౌట్ ఉంది. ఆ ఉద్యోగాలు కూడా ఎట్లా వచ్చినాయి? మరి యూపీఎస్సి, అదేవిధంగా స్టేట్ పిఎస్సి, టీజీపీఎస్సి ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళు. ఆ సెలక్షన్ అనేది ఒక మరి పారామీటర్ పెట్టినారు. ఆ సెలక్షన్లో కొన్ని తెగల వారు సెలెక్ట్ కాకపోవచ్చు, నేను దానికి మరి కాదని చెప్పడం లే. అయితే ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో మరి మీకు తెలుసు, అది కూడా కోయగోండు సోదరులే ఈ మధ్యలో చాలా ఉధృతంగా లంబాడీలను ఈ దేశంలో పుట్టలేదని, లంబాడీలు బయట నుంచి వలస వచ్చినారని, మరి అదేవిధంగా లంబాడీలు పిల్లల్ని పందులు కన్నట్టు పిల్లల్ని కంటున్నారని చాలా ఎగతాళిగా మమ్మల్ని దోషిగా నిలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంలో అందుకనే నేను ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేసిన, మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు మా పరిస్థితులను చూసి ఈ యొక్క లంబాడీలు చిన్నపిల్లల్ని అమ్ముకుంటున్నారు, వలసలు పోతున్నారు, అడవులలో కట్టెలు అమ్ముకొని బతుకుతున్నారని చెప్పేసి మా పరిస్థితులను చూసి ఇందిరాగాంధీ గారు, అప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారు హోంమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో, అదే ఆంధ్ర ప్రాంతంలో, ఒరిస్సాలో, బీహార్లో, వెస్ట్ బెంగాల్లో, మరి జార్ఖండ్లో ఎస్టీలుగా మేము ఉన్నాం ఆ రోజు 56లో. కానీ వీళ్ళేమంటారు, మీరు కొత్తగా వచ్చినారు, మీరు కరెక్ట్గా రాలేదు, పైనుంచి వచ్చినారు, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి కోయగోండు సోదరులు అపార్థం చేసుకుంటున్నారు. కాబట్టి కోయగోండు సోదరులారా, మీకు నమస్కరించి తెలియజేస్తున్నా, మీరు అనవసరమైనటువంటి యొక్క మరి ఇది పాస్ చేయకూడదు, మమ్మల్ని కించపరచొద్దని చెప్పి తెలియజేస్తూ, మీకు అన్యాయం ఎక్కడ జరిగిందో మనం ప్రభుత్వాన్ని అడుగుదాం. ప్రభుత్వం తేల్చాలి. తేల్చిన తర్వాత మీకు అన్యాయం జరిగితే దాన్ని రెక్టిఫై చేద్దాం. దానికి స్పెషల్ న్యూమరరీ పోస్టులు ఇచ్చే అవకాశం ఉంది, స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చే అవకాశం ఉంది. మీరు దాన్ని అడగరు. కానీ మీరు ఈ విధంగా ఈ సెక్షన్ మీద అపోహలు సృష్టించవద్దని. అయితే మాకు డౌట్ వస్తుంది ఏమంటే, వీళ్ళ వెనక కొందరు గిరిజనేతరులు వాళ్ళ భూములు కొట్టేసిన వాళ్ళు, బంగారం పండే భూములు గిరిజన ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో ఆ భూములు 170 యాక్ట్ను నిర్వీర్యం చేసి ఆ భూముల్ని దొబ్బుకోపోయిన వాళ్ళు, అదేవిధంగా వాళ్ళ హక్కుల్ని కొట్టేసేవాళ్ళు. ఏది కలప దొంగలు, అదే రకంగా ఐటీడీఏలకు, పిఎస్సీలకు, మాడాలకు, ట్రైకార్లకు, జీసీలకు వచ్చే నిధులను కాజేసే కాంట్రాక్టర్లు, కొంతమంది అధికారులు దుర్బుద్ధితో మా మీద కక్ష కట్టి లంబాడీలు ముందుకెళ్ళిపోతున్నారు, మీరు వెనకపోయినారని చెప్పేసి వీళ్ళు ఈ గిరిజనేతరులు చేసే కుట్ర దీంట్లో దాగి ఉంది అని చెప్పేసి వాళ్ళని హెచ్చరిస్తున్న కుట్ర చేసే వాళ్ళను దయచేసి గోండు కోయ సోదరులారా, మీరు వారి యొక్క కుట్రకు బలి కాకండి. వారు మీకు మీ అసలు సమస్యల్ని పడిదారిన పట్టించడానికి లంబాడీల మీద మీకు ఎగదోస్తున్నారు. మీరు దీన్ని అర్థం చేసుకోవాలని తెలియజేస్తూ, ఈ సందర్భంగా ముఖ్యంగా సీతక్క గారిని మనవి చేస్తున్నా,
సీతక్క గారు మాకు మంత్రి గిరిజనులకి, వారు ఇప్పుడు మంచి శాఖనిచ్చినారు మా రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా వారికి ఎంతో మర్యాద ఇచ్చి వారిని మంచి రెస్పెక్ట్ ఇచ్చి మాకు మంత్రిగా చేసి పెద్ద పోర్ట్ఫోలియో ఫస్ట్ టైం ఒక ట్రైబల్కి పంచాయతీరాజ్ శాఖ ఇచ్చిందంటే చాలా గొప్ప విషయం. దీనికి నేను రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తున్నా. కాబట్టి దయచేసి మరి సీతక్క గారు ఈ విషయాన్ని పట్టించుకొని ఈ గొడవ సృష్టించే వాళ్ళను ఒక కంట కనిపెట్టి మీరు వాళ్ళతో మాట్లాడాలని చెప్పి సీతక్క గారిని మనం చేస్తున్నా. అదే రకంగా రేపు మేము మన డీజీ గారిని మేము కలవబోతున్నాం, డైరెక్టర్ జనరల్ పోలీస్ని. ఎందుకు అంటే ఇది చిలికి వాన అయినట్టు పెద్ద వాన పడినట్టు ఈ సమస్య ఎక్కువ అయ్యేటువంటి పరిస్థితులు కలగకుండా ఈ యొక్క దీని వెనుక ఎవరున్నారు కుట్రదారులు, ఇది ముందు తేల్చాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే లంబాడీలు రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్నారు. అంటే వీళ్ళు ప్లేన్ ఏరియాలో ఉంటారు. 70% గిరిజన జనాభాలో 70% లంబాడీలు ఉంటారు. గిరిజన సంఖ్యలో ఈ యొక్క ఏజెన్సీలో ఉన్నవాళ్ళు 30% ఉంటారు. అయినా కూడా మాకు నిధులు తక్కువ వచ్చినా, మాకు బడ్జెట్ తక్కువ వచ్చినా మేము ఏమి వాళ్ళకేం దోషం చెప్పడంలే. మేము ప్రభుత్వానికి చెప్తున్నాం, మా మీద ఎంత ఖర్చు పెడుతున్నారు, వాళ్ళకి ఎంత ఖర్చు కాబడుతుంది, వాళ్ళకి పెట్టే ఖర్చులో ఎంత ఎక్స్ప్లైట్ చేసి మధ్యవర్తులు మింగేస్తున్నారు, దాని మీద ఆలోచించాలని చెప్పేసి ఒక నిజ నిర్ధారణ కమిటీ వేయాలని చెప్పేసి ఈ రోజు నుంచి మేము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. కాబట్టి సోదరులారా, మండే రోజు ఇంకా కొంతమంది మంత్రుల్ని, అధికారుల్ని, ఎమ్మెల్యేని, ఎంపీని కలిసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఇక్కడ మీ దగ్గర వచ్చి ఈ విషయాన్ని రోజు ఇక్కడే మేము మీకు వివరిస్తాము. దయచేసి మీరు మాకు కోఆపరేట్ చేయాలని మరి మా బంజారా భారత్ తరఫున, తెలంగాణ శాఖ బంజారా భారత్ తరఫున, మా డాక్టర్ జగన్ నాయక్ గారి తరఫున మీకు అభినందనలు తెలియజేస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దయచేసి ఈ సమస్య జాతీయ సమస్య, ఈ తెగల మధ్య గొడవ పెట్టేటువంటి సమస్య, ఈ గొడవలని తగ్గించాలి. ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి యొక్క హ్యాండ్ స్ట్రెంత్ చేయాలి. అదేవిధంగా చాలా శక్తులు రేవంత్ రెడ్డి గారిని అంటే ఈ ప్రభుత్వాన్ని వీక్ చేసే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారి మంత్రివర్గం చాలా కష్టపడుతున్నారు. కేసీఆర్ చేసిపోయినటువంటి యొక్క ఏదైతే దుర్మార్గం ఉందో ఆ రోజుల్లో ఫైనాన్షియల్స్ డెఫిసిట్ చేసిపోయినారో, అప్పులు తెచ్చి పెట్టిపోయినారో, దాన్ని చక్కగరం చేయడానికి, దాన్ని చక్కదిద్దడానికి కేవలం కేసీఆర్ గారు అప్పు చేసిపోయిన దానికి 6,500 రూపాయలు, 6,500 కోట్లు ఈరోజు కేవలం ఈఎంఐలే కడుతున్నారు. దీంట్లోనే మన సగం డబ్బు పోతుంది. సో ఆ విధంగా ఎన్నో కార్యక్రమాలు 16-19 కార్పొరేషన్లు పెట్టి అప్పు తెచ్చినారు. అన్నిటిని తట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఒక యువకుడుగా, డైనమిక్గా ఈరోజు మన రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. సో వారిని స్ట్రెంథన్ చేయాలని చెప్పేసి నేను ఆదివాసుల్ని, మరి గిరిజనుల్ని, అందరినీ ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి ముఖ్యమైన 13 తెగలే ఉన్నాయి. ఇప్పుడు కౌంటబుల్, అన్కౌంటబుల్గా 33 ఉన్నాయి. కానీ కౌంటబుల్ గణనీయంగా ఉన్నటువంటి యొక్క సంఖ్య 13 మంది, ఈ 13 తెగలు. కాబట్టి ఈ తెగల వారు మన ఈ ప్రభుత్వాన్ని మరి ముందుకు నడిపించాలి. ఎందుకంటే కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇదే లంబాడీలు పక్క మహారాష్ట్రలో 3 సార్లు ముఖ్యమంత్రులుగా, 4 సార్లు ముఖ్యమంత్రులుగా పనిచేసినారు అక్కడ. అదేవిధంగా కర్ణాటకలో పిసిసి ప్రెసిడెంట్గా కేటీ రాఠోడ్ ఉన్నారు. అదేవిధంగా మన రాష్ట్రంలో నేను ఫస్ట్ టైం మినిస్టర్గా, అదేవిధంగా ఎమ్మెల్యేగా, ఎంపీగా, అదే రకంగా మంత్రిగా నేను ఇక్కడ పనిచేసిన. సో ఈ విధంగా కాంగ్రెస్ టైంలో ఎంపీలుగా ఈరోజు మా బలరాం నాయక్ ఒక్కరే, దేశంలోనే ఒక్కరే ఒక ఎంపీ, సోనియా గాంధీ గారు వారు ముందు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు వారిని మంత్రి చేసింది. మరి ఆ రకంగా కాంగ్రెస్ సమయంలో మా కమ్యూనిటీకి చాలా అవకాశాలు వచ్చినాయి, ఇంకా అందరికీ అవకాశాలు వస్తాయి. కాబట్టి దీన్ని వెనుక మీరు ఏదైనా కాన్స్పిరసీ చేయవద్దని చెప్పి తెలియజేస్తూ, రేపు వచ్చే కాలంలో బంజారాలు ఈరోజు దాదాపుగా అన్ని మరి కాన్స్టిట్యున్సీలో, నియోజకవర్గాల్లో మరి గణనీయంగా ఉన్నారు. వీళ్ళంతా కలిసికట్టుగా కాంగ్రెస్ను పటిష్టం చేయడానికి మేము తయారున్నాము. దీన్ని తప్పకుండా మేమంతా గౌరవించి ఈ యొక్క ప్రభుత్వానికి ఇంకా సమస్యలు, గిరిజనుల ద్వారా ఎలాంటి సమస్యలు మరి బయటికి రాకుండా వాటిని కూర్చొని మేము పరిష్కరించుకుంటాము. అదేవిధంగా సీతక్క గారి నాయకత్వంలో మేము తప్పకుండా ఈ సమస్యలను తీర్చుకొని పరిష్కరించుకొని ముందుకు వస్తామని తెలియజేస్తూ, మరొకసారి కోయ సోదరులకి దయచేసి మమ్మల్ని నిందించకండి. మేము చట్టం
ప్రకారమే షెడ్యూల్ ట్రైబ్స్ అయినాము. మేము షెడ్యూల్ ట్రైబ్స్ అయినాకనే 2.5% ఉన్నటువంటి రిజర్వేషన్లు 10% పెరిగినాయి. ఒకవేళ మైనస్ లంబాడీలు బంజారాలు అయితే ఉండేది 3% రిజర్వేషన్లే. ఇప్పుడు 10% రిజర్వేషన్లు మా జనాభా వల్ల వచ్చింది కాబట్టి మా జనాభా వల్ల ఇంకా 70% నిధులు వచ్చినాయి, ఇంకా 70% ఉద్యోగాలు వచ్చినాయి గిరిజన జనాభాలో. కాబట్టి దయచేసి మీకు ఏదైనా మరి మీ ఉద్యోగాలలో డౌట్ ఉంటే దాన్ని కూర్చొని మనం మరి సహకరించుకొని పరిష్కారం చేసుకుందామని అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం.